జైలర్ 2లో పవన్ కళ్యాణ్ గారి క్యామియో లాక్ అయిందా? వన్స్ అగైన్ రిస్క్ చేయబోతున్న రామ్ చరణ్. ఈసారి పవన్ కళ్యాణ్ గారి న్యూ అప్డేట్ ఏంటి? హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్. దిస్ వీక్ TFIలో 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ ఏంటో ఇప్పుడే మన V35 మూవీ మ్యాక్స్ అని డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అనేది ఇప్పటికే రన్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నుంచి ఏప్రిల్ 16న గ్రాండ్గా 5 ఇండియన్ లాంగ్వేజెస్లో మూవీ అనేది స్ట్రీమ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ చూద్దాం మరి ఇప్పటికైనా నెట్ఫ్లిక్స్లో ఎంతవరకు స్ట్రీమింగ్ వ్యూవర్షిప్ అనేది వస్తుందో. మన తెలుగు హీరోస్ బాలీవుడ్ డైరెక్టర్స్ని నమ్మి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాత్రం ఎప్పుడు మనకి తప్పకుండా ఒక ఫెయిల్యూర్ సినిమాని అంటగట్టారు. అప్పుడు జంజీర్ చూసుకొని ఇప్పుడు ఆదిపురుష్ అండ్ వార్ వరకు కూడా అన్ని ఫ్లాప్ సినిమాలే మనకు అంటగట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో RC-17 సుకుమార్ గారి సినిమా అయిపోగానే RC-18తో మన రామ్ చరణ్ గారు బాలీవుడ్లో మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన సంజయ్ బన్సాలి అనే ఒక డైరెక్టర్తో ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అనేది కొలాబ్ అయిపోతున్నారు. అది కూడా రామ్ చరణ్ గారితో ఒక మంచి అడ్వెంచరస్ హిస్టారికల్ ఫిల్మ్ అనేది ప్లాన్ చేయబోతున్నారు మన డైరెక్టర్ గారు. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో అండ్ మీరు ఏమంటారు తప్పకుండా కామెంట్స్లో మాత్రం మర్చిపోద్దు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి రానుంది. అండ్ ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేస్తున్న జైలర్ 2 మూవీ అనేది చాలామంది క్యామియోస్ అనుకున్నారు, బాలకృష్ణ గారు, షారుఖ్ ఖాన్ గారు అని చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఫైనల్లీ ఆ షారుఖ్ ఖాన్ గారు అండ్ బాలకృష్ణ గారు రోల్ అనేది మన పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళబోతుంది. బికాస్ ఆఫ్ చాలా చిన్న రోల్ అని ఇది పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా మంచిగా పోర్ట్రే చేస్తారనేది టాక్. నిజంగా జైలర్ 2లో మన రజనీకాంత్ గారితో పాటు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం తప్పకుండా మూవీ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఇది ప్రస్తుతానికి టాక్స్ వరకే. అండ్ ఫైనల్లీ కొన్ని రోజుల తర్వాత కూడా తప్పకుండా మన పవన్ కళ్యాణ్ గారికి అప్రోచ్ అవుతానని ఇన్సైడ్ టాక్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి మూవీ అనేది కూడా ఇంకా స్టార్ట్ చేయనప్పటికీ కూడా చాలామంది సురేందర్ రెడ్డి మూవీ అనేది చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఆయన మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అండ్ బిజీ స్కెడ్యూల్స్ వల్ల సురేందర్ రెడ్డి సినిమా కూడా కొంచెం పక్కన పెట్టారు. అండ్ తప్పకుండా ఇలాంటి స్మాల్ క్యామియోస్ని కూడా ఆయన ఈజీగా పోర్ట్రే చేస్తారని ఈ టీం భావిస్తూ తప్పకుండా ఆయన అప్రోచ్ చేయడానికి చేస్తుంది. సో ఇది మాత్రం మంచి మూవ్ అంతే. రజనీకాంత్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. బాయ్.